భద్రాద్రి జిల్లా కొత్తగూడెం క్లబ్లో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4200 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పంపిణీ చేశారు. రుణాలు సక్రమంగా చెల్లించిన సంఘాలకు 2,36,00,000 వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లుగా తెలిపారు. మహిళా శక్తి సంఘాలు పొదుపుతో పాటు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగడం పట్ల ఎమ్మెల్యే సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు. నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి. దాదాపు 2,984 సంఘాలు, అలాగే 29,801 సభ్యులు ఈ సంఘాల్లో ఉన్నారు. ఇవాళ 2,000 మందికి పైగా సంఘానికి ఒకళ్ళు ఇద్దరిని రమ్మంటే 2,000 మందికి పైగా హాజరయ్యారు. వీరందరికీ 157 స్వయం సహాయక సంఘాలకు 18,27,00,000 రూపాయలు ఇవాళ పంపిణీ జరుగుతుంది. 18,27,00,000. అలాగే వడ్డీ లేని రుణాలు 2,100 సంఘాలకు 2,36,00,000 పంపిణీ జరుగుతా ఉంది. అంటే 2,984 సంఘాల్లో 2,100 సంఘం ఎప్పటికప్పుడు తీసుకున్న రుణాన్ని తీర్చడం వల్ల వారికి వడ్డీ లేకుండా ఆ విధంగా 99% ఎప్పటికప్పుడు తీరుస్తున్న మహిళా సోదరిమణులకి ధన్యవాదాలు.